సివిఆర్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దోషాలు, పరిహారాలు, అలాగే వివిధ పండుగలు, ప్రత్యేకతలు, వాటి యొక్క విశిష్టతలు, ఇలాంటి విషయాల గురించి తెలిపే కార్యక్రమమే ఈ కార్యక్రమం. మరి ఈరోజు చాలామందికి ఒక సందేహం కలుగుతోంది. ఈసారి వచ్చే కార్తీక అమావాస్య మరి బుధవారం నాడు ఆచరించాలా లేదా గురువారం నాడు ఆచరించాలా? తర్వాత మరి ఈ అమావాస్య వల్ల ఎవరికైనా ఏదైనా సరే ఇబ్బంది కానీ అలాంటిది ఏదైనా ఉంటాయా? ఇలాంటి సందేహాలన్నీ కూడా మన ప్రేక్షకులకు కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిజానికి ఏంటంటే ఈసారి అమావాస్య బుధవారం మధ్యాహ్నం నుంచి మళ్ళీ గురువారం మధ్యాహ్నం వరకు చోటు చేసుకోవటం అనేది జరిగింది. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ అమావాస్యని బుధవారం కాకుండా గురువారం నాడు మాత్రమే మనం ఆచరించాలి, సూర్యోదయానికి అమావాస్య ఉండటం అనేది ఉంది కనుక. అయితే ఈసారి ఖచ్చితంగా ఏదైతే ఈ అమావాస్య నాడు మనం కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకని అంటే కనుక అమావాస్య నాడికి సాధారణంగా చంద్రుడు చాలా తక్కువ బలంతో ఉండటం అనేది మనకి తెలుసు. అంతేకాకుండా ఇదే రోజు చంద్రుడు ఈ అమావాస్యకి తన నీచ రాశి అయిన వృశ్చిక రాశిలో సంచరించడం అనేది కూడా ఉంది. కనుక ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు ఏదైతే ఉంటాయో ఒక్కోసారి మనకి సామాజికంగా చూసుకున్నప్పటికీ కూడా కొద్దిగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రబలం అనేది తక్కువ ఉంటుంది కనుక. తర్వాత రెండో విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే ఆకస్మిక పరిణామాలు, అది అంటే క్షణికావేశాలతో చేసే తప్పులు కూడా ఈరోజు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మరి సాధారణంగా ఏ రాశుల వారికి మరింత ఇబ్బంది అని చూసుకున్నప్పుడు చంద్రబలం ఎవరికైతే ఎక్కువ కావాలో వారికి ఒక ఇబ్బంది, చంద్రుడు ఎవరికైతే ఎక్కువగా అనారోగ్యాన్ని ఇస్తాడో వాళ్ళకి ఇబ్బంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా ప్రతి రాశికి ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంది. కానీ మరి మేషరాశి వారు ఖచ్చితంగా ఇటు ఆరోగ్య విషయాల్లో, వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. తర్వాత మరి కర్కాటక రాశి వాళ్ళు కూడా మానసికంగా భావోద్వేగం ఎక్కువ అవటం, తర్వాత ఏదైనప్పటికీ కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనేది ఉంటుంది. ఇక తర్వాత ఏదైతే మరి వృశ్చిక రాశిలో తన యొక్క రాశిలోనే చంద్రుడు ఇదవటం అనేది అంటే నీచపట్టం అనేది ఉంటుంది కనుక వృశ్చిక రాశి వాళ్ళు. ధనుర్రాశి వారికి మరి వ్యయస్థానంలో అష్టమాధిపతి సంచరించడం వల్ల వీరికి కూడా ఏవైనా సరే కొంతవరకు ప్రమాదాలు, ఉపద్రవాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక కుంభరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరి ఏదైతే మెయిన్ రాశి ఉంటుందో పిల్లల వల్ల సమస్యలు పెరుగుతాయి. కనుక ఈ రాశుల వారికి అయితే కనుక మరింత ఇబ్బంది తలెత్తడం అనేది అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏ రాశి వారైనా సరే ఎవరైనా సరే ఈ అమావాస్య నాడు ఎలాంటి పనులు చేస్తే ఎంతో కొంత మంచి జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే కనుక ఈరోజు ఖచ్చితంగా మరి గురువారం రావటం అనేది, తర్వాత మరి ఉదయం ఇంచుమించుగా 11 దాకా గురుడు నక్షత్రమైన విశాఖ నక్షత్రం ఉండటం, తర్వాత అనురాధ నక్షత్రంలో ఉండటం అనేది జరుగుతుంది. కనుక ఏదైనా సరే ఎక్కువ భాగం అయితే కనుక విశాఖ నక్షత్రంలోనే అమావాస్య ఒక 2 గంటలు మాత్రమే మనకి అనురాధ నక్షత్రంలో ఉండటం అనేది జరుగుతుంది. కనుక ఈరోజు మనం ఏదైనా సరే గురువుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం, అంటే మీరు విష్ణువుని గురువుగా భావిస్తే విష్ణువుని, శివుడిని గురువుగా భావిస్తే శివుడిని చేసుకోవటం అనేది ఉత్తమం. అయితే అందరూ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే అటు శివుడా విష్ణువా బ్రహ్మ అనేది ఒక మీమాంస లేకుండా ఆ దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటాం. తర్వాత అవకాశం ఉంటే కనుక ఇంట్లో ఏదైనా సరే అమ్మవారి ఫోటో దగ్గర ఈ యొక్క పెరుగన్నల్లో ఒక చుక్క కొద్దిగా తేనె కలిపి నివేదన చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి పరిస్థితులు ఉంటాయి. జాతకుల్లో ఉండే హెచ్చుతగ్గులు కానీ, గోచార వసతి వచ్చే ఇబ్బందులు కానీ తగ్గించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఈరోజు మరి దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం, తర్వాత ఎవరైనా సరే ఈ రకంగా నివేదన చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఈరోజు మీకు చెప్పే పరిహార మార్గం.